గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ ప్రవేశ పరీక్ష 6వ తరగతి సంబంధించి అర్థమెటిక్ టెస్ట్లో మనకి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఈ చాప్టర్ అనేది 4th చాప్టర్. ఈ 4th చాప్టర్కి సంబంధించి మనకి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ హాల్లో పర్ఫెక్ట్గా ఆ 2 క్వశ్చన్స్ మనం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క క్వశ్చన్ ఒక 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినట్టయితే మీకు ఎగ్జామ్ హాల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా మీరు ఇచ్చినటువంటి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ సంబంధించి ప్రతి క్వశ్చన్ కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి మీకు 5th క్లాస్ పిల్లలు మీరు ఈ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాసు మ్యాథ్స్ ఈ ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అనే చాప్టర్ 5th క్లాస్లో ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే ఉంటుంది టెక్స్ట్ బుక్లో. కాబట్టి వాటికి అనుగుణంగా మనము ఇక్కడ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతి క్వశ్చన్ని కూడా ఒక 20 టైమ్స్ స్లేట్ పైన చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ మనం బాగా గమనించినట్టయితే ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 2 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 అంటే అర్థం ఏంటి? 2 యొక్క మల్టిపుల్స్ అనమాట. 2 యొక్క మల్టిపుల్స్ అంటే 2 టేబుల్లో 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10. ఇవన్నీ 1 2 3 4 5 ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 2 అనమాట. ఇది అంటే ఇవన్నీ కూడా 2 యొక్క మల్టిపుల్స్ అనమాట. 2 యొక్క మల్టిపుల్స్ ఎన్ని రాసుకున్నాము? ఫస్ట్ 5 రాసుకున్నాను. ఫస్ట్ 5 ఇక ఫస్ట్ 5 ఏం చేయమన్నాడు? సమ్ అంటే ప్లస్ చేయాలి. ఇంకొని చేస్తున్నాను. ఈ 2 యాడ్ చేస్తే 10, ఈ 2 యాడ్ చేస్తే 10, ఇది ఒక 10, టోటల్గా 30. మన ఆన్సర్ ఏమొచ్చింది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే క్వశ్చన్ని మనము ఇంకో రకంగా ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇప్పుడు మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటున్నాడు కాబట్టి 2 రాసి ఇంటూ పెట్టాలి. ఎన్ని? ఫస్ట్ 5 అంటున్నాడు కాబట్టి ఈ 5ని రాసుకోవాలి. 5 తర్వాత వచ్చే నెంబర్ 6 రాసుకోవాలి. ఇది డివైడెడ్ బై ఎప్పుడు కూడా ఇక్కడ 2 ఉండాలి. అప్పుడు ఈ 2కి క్యాన్సిల్ అయిపోతే 5 6 30. ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొంచెం చూద్దాం. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 యొక్క మల్టిపుల్స్ రాయమంటున్నాడు. ఎన్ని రాయమన్నాడు? ఫస్ట్ 8 రాయమంటున్నాడు. అంటే 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18, 3 7 21, 3 8 24. అంటే 1 2 3 4 5 6 7 8 రాయడం జరిగింది. ఈ 8 కూడా ఏం చేయమన్నాడు? సమ్ అంటున్నాడు, అంటే ప్లస్ చేయమంటున్నాడు అనమాట. ఇవన్నీ కూడా ఇలా ప్లస్ చేయమంటున్నాడు. ఈ 2 యాడ్ చేస్తే 9, 9కి 9 యాడ్ చేస్తే 18. ఓకే, 18. ఈ 2 యాడ్ చేస్తే 27. ఓకే, మరి ఈ 2 యాడ్ చేస్తే 39, ఇది ఒకటి 24. ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. 15 24 28, 2 2 1 3 5 5 + 5 10. అంటే మనకి టోటల్ చేస్తే 108 రావడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ 3 యొక్క మల్టిపుల్స్ 1 2 3 4 5 6 7 8 తీసుకున్నాను. ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 3 అనమాట. అంటే 3 యొక్క మల్టిపుల్స్ అనమాట. ఏం చేయమన్నాడు? సమ్ చేయమంటున్నాడు, అంటే ప్లస్ చేయమంటున్నాడు. ఎంత వచ్చింది మనకి? 108 వచ్చింది. మరి ఈ ప్రాబ్లమ్ని సెకండ్ మెథడ్లో ఏ విధంగా చేయొచ్చు అంటే, ఇక్కడ మల్టిపుల్స్ అనేది దేని యొక్క మల్టిపుల్స్ అడుగుతున్నాడో అది ఇంటూ 3 అనమాట. ఇంటూ ఇక్కడ ఎన్ని మల్టిపుల్స్ అడుగుతున్నాడో ఫస్ట్ 8 అడుగుతున్నాడు. ఇక్కడ 8 ఇంటూ 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 9/2 ఉండాలి. ఖచ్చితంగా డినామినేటర్లో 2 ఉండాలి. ఇప్పుడు 2 1 2 4. ఇప్పుడు ఈ 3ని 4తో మల్టిప్లై చేయాలి. వచ్చిన దాన్ని ఈ 9తో మల్టిప్లై చేయాలి. 3 4 12, 12 9 108. ఈ విధంగా కూడా మనం ఆన్సర్ అనేది 108 అనేది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఏమడిగాడు? మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే 2 రాసుకున్నాను. ఫస్ట్ 5 అన్నాడు కాబట్టి 5 రాసుకున్నాను. 5 తర్వాత వచ్చే నెంబర్ 6 రాసుకున్నాను. ఇవన్నీ కూడా న్యూమరేటర్లో ఇంటూ చేయాలి. ఇది డివైడెడ్ బై ఖచ్చితంగా డినామినేటర్లో 2 ఉండాలి. ఈ 2కి క్యాన్సిల్ అయితే 5 6 30. ఇక్కడ ఈ విధంగా వచ్చింది. మరి అదే మోడల్ క్వశ్చన్ ఇది కూడా.
ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఫస్ట్ 3 రాసుకున్నాను, తర్వాత ఫస్ట్ 8 అన్నాడు కాబట్టి 8 రాసుకున్నాను, 8 తర్వాత నెంబర్ 9 రాసుకున్నాను. డివైడెడ్ బై డినామినేటర్లో ఎప్పుడు కూడా 2 రాయాలి. 2 1 జా 2 4 జా 3ని 4తో మల్టిప్లై చేస్తే 3 4 జా 12, 12 9 జా 108. ఈ విధంగా ఈ మోడల్ క్వశ్చన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కొంచెం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అని అన్నాడు. అసలు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్లో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. చూడండి, ఇక్కడ 70ని 14 into 5 అని రాశాడు. 5 ప్రైమ్ నెంబర్ అవుతుంది కానీ 14 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇక్కడ 45ని 5 into 9 అని రాశాడు. 5 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది కానీ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇక్కడ 112ని 2 అనేది ప్రైమ్ నెంబర్, 2 అనేది ప్రైమ్ నెంబర్, ఈ 2 అనేది ప్రైమ్ నెంబర్, ఈ 14 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అంటే ఈ ప్రైమ్ నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ కింద ఇది రాయబడలేదు, ఇది రాయబడలేదు, ఇది రాయబడలేదు. ఇది అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఖచ్చితంగా అవుతుంది. ఈ 84ని చూడండి, 2 టేబుల్తో డివైడ్ చేస్తున్నాను. 2 4 జా 2 2 జా, మళ్ళీ 2 టేబుల్తో 2 2 జా 2 1 జా, 3 టేబుల్తో 3 7 జా. అంటే ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. అంటే 84ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద ఎలా రాయొచ్చు? 2 into 2 into 3 into 7 అనమాట. ఇవన్నీ మల్టిప్లై చేస్తే మళ్ళీ 84 వస్తుంది అనమాట. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయడం అంటారు. ఆ లోపల ఈ ప్రొడక్ట్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. అటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అని అన్నాడు. అసలు ఈ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్లో ప్రైమ్ నెంబర్ ఇది లేదు అంటే ఇది కాదు ఆన్సర్. ఇక్కడ కూడా ప్రైమ్ నెంబర్ కాదు 9 అనేది, ఇది కూడా కాదు మన ఆన్సర్. ఇక్కడ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఇది అవుతుంది ఖచ్చితంగా. అంటే 63ని 3 2 జా 3 1 జా, మరి ఇది 3 7 జా. అంటే 63ని ఎలా రాయొచ్చు? 3 into 3 into 7 కింద రాయొచ్చు అనమాట. అంటే ఈ 3 అనేది 7 అనేది ప్రైమ్ నెంబర్స్ అనమాట, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఈ 3ని 3 చేతికి మల్టిప్లై చేస్తే 9 9 7 జా 63. అంటే మన ఆన్సర్ అనేది ఇక్కడ అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద 63ని రాయగలిగాం. అప్పుడు మన ఆన్సర్ అనేది బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం చూడండి. ద కామన్ మల్టిపుల్ నెంబర్ ఫర్ 18 and 54. ఈ 18 54 దేని యొక్క కామన్ మల్టిపుల్ అవుతుంది? 8 టేబుల్లో ఉంటాయా? ఈ 18 54 లేవు. 7 టేబుల్లో ఉంటాయా? ఈ 18 54 లేవు. 4th టేబుల్లో ఉంటాయా? ఈ 18 54 లేవు. కానీ 9th టేబుల్లో ఉంటాయి. 9 2 జా 18, 9 6 జా 54. ఈ రెండు కూడా కామన్ మల్టిపుల్ దేనికంటే 9కి కామన్ మల్టిపుల్. 9 యొక్క మల్టిపుల్స్ అంటే 9 1 జా 9, 9 2 జా 18, 9 3 జా 27, 9 4 జా 36, 9 5 జా 45, 9 6 జా 54, ఇలా 9 7 జా 7, 9 8 జా 9 7 జా 63, 9 8 జా 72. ఇలా మనకి 9th టేబుల్ 9 10 జా 90. ఇలా 9 యొక్క మల్టిపుల్స్ అనమాట ఇవన్నీ కూడా. మనకి ఇక్కడ ఏమడుతున్నాడు? 18 ఈ 54 గురించి అడుగుతున్నాడు. ఈ 18 54 దేని యొక్క మల్టిపుల్? కామన్ మల్టిపుల్ 9 యొక్క కామన్ మల్టిపుల్ అనమాట. ఓకేనా? అందుకే మన ఆన్సర్ అనేది బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.